తెల్లవారుజాము తీసుకొచ్చారు. బ్రాహ్మీ ముహూర్తం ఎప్పుడు 4:42 నుంచి 6:07 వరకు అంటాం. కొద్ది ఎక్కువ 6:07 4:45 అనుకోండి. 5:05 నుంచి 5:07 వరకు ఒక 2 గంటల కాలం వేసుకోండి. ఇది బ్రాహ్మీ ముహూర్తం. ఈ సమయంలో చేసేటువంటి జపం విశేషం. జపం ఇప్పుడు చేసుకోకు, ఉదయం చేసుకో, మధ్యాహ్నం చేసుకో, సాయంకాలం చేసుకో, మంచిదే. కానీ బ్రాహ్మీ ముహూర్తం మంచిది. ఎందుకు మంచిది తెలుసా? మన మనసులో ప్రశాంతంగా ఉంటుంది, అలజడి ఉండదు, చుట్టుముట్ల వాతావరణం బాగుంటుంది, మనసు నిలుస్తుంది, జపం చాలా స్పీడ్ అయిపోతుంది, చాలా బాగుంటుంది. అప్పుడు మానసిక జపం చేయడానికి అనువైన సమయం ఉంటుంది. కనుక బ్రాహ్మీ ముహూర్తం చేసుకోవచ్చు. అట్లనే ప్రదోషకాలం, ఇప్పుడు సాయంకాలం 6:30-7 మధ్యలో ప్రదోషకాలం, ఇది కూడా చాలా విశేషం. అప్పుడు చేసుకోవచ్చు. ఇంకా ఏంటట అంటే పున్నమ రోజు, అమావాస్య రోజు, మాస శివరాత్రి రోజు ప్రత్యేక జపం చేయండి. ఆ రోజు జపం చేయండి. వీరు విశేషం కాదు, జపం కోరినట్టు అనుభవించారు ఫలం. అలాగే సంక్రాంతి రోజు, గ్రహణం పట్టిన రోజు, ఇంకొక దగ్గర గమ్మత్ ఏమిటంటే పుట్టినరోజు కూడా విశేషం ఉంటుంది. మనం పుట్టినరోజు జపం చేసుకోవాలి. పుట్టినరోజు కేకులు వస్తుంటారు, కేకులు వస్తుంటారు. కానీ మన సంస్కృతి ఏమి, పుట్టినరోజు జపం చేసుకో. నీ పుట్టినరోజు వస్తే డేట్ కాదు, తిథిరోజు. పుట్టినరోజు డేట్ కాదు, తిథిరోజు. అంటే నీ పుట్టినరోజా కాదండి, 3 పుట్టినరోజులు ఉన్నాయి. ఏమిటంటే నీవు పుట్టినరోజు, నీ గురువు పుట్టినరోజు, దాన్ని మత గురువు, నువ్వు చేసేటువంటి దేవుడు ఆయన పుట్టినరోజు. శివజపం చేస్తున్నా, శివుడు పుట్టినరోజు ఎప్పుడు? భక్తే శివరాత్రి. ఆ రోజు ఇంకా ఫలితం ఉంది. కనుక ఇవన్నీ సంబంధించినటువంటి పాయింట్. మరి ఎప్పుడు చేయాలి, ఎక్కడ తిరిగి చేయాలి? ఇది 2 దిక్కులు చెప్పారు వాళ్ళు, తూర్పు అన్న ఉత్తరం అన్న. ఇల్లు ప్రశస్తం. నేను ఎప్పుడైనా చెప్పు, తూర్పు వైపు కూర్చో, ఉత్తరం వైపు కూర్చో. దక్షిణం వైపు ఎటువంటి పరిస్థితులు చేస్తారు. పడమటి వైపు కొన్ని మంత్రాలు చేయాలి. కానీ ఏ మంత్రమైనా చేయగలిగితే తూర్పు ఉత్తరాలు మళ్ళీ ఇక్కడ మన ముఖం తూర్పు వైపు లేదా ఉత్తరం వైపు అట్లా కూర్చో చేయాలి. ఎట్లా కూర్చోవాలి?